పెద్దపల్లి జిల్లా పెద్ద కాలువలలో మహమ్మాయి మాత జాతర 5 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా చివరి రోజైన 5వ రోజు భక్తులు విపరీతంగా రావడంతో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సదుపాయం కొరకు శీఘ్ర దర్శనాల టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు గారు పాల్గొని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ గుడి యొక్క అమ్మవారి యొక్క విశిష్టతను తెలియజేశారు. భక్తుల కోసం నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక్కడ అమ్మవారు వెలిసి 250 సంవత్సరాలుగా పూజలు అందుకుంటుందని, అమ్మవారు దేవరకొండ వంశస్థుల వారి పొలంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవరకొండ వంశస్థులు నిరంతరం పూజలు చేస్తూ ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలు, దూర ప్రాంతాలైన మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణా కటాక్షాలు పొందుతున్నారని చెప్పారు. ఇట్టి అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి మహోత్సవాలు, కళ్యాణం, పూజా కార్యక్రమాలు వేద పండితులైన బ్రహ్మశ్రీ ముత్తూజూరమ్మ ఆచార్యులు, పురోహిత బృందం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగాయి. మాది కాసులపల్లి గ్రామం. గత 10 సంవత్సరాల నుండి మేము ఇక్కడ మా అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. మాకు అనుకున్న పాప పిల్లలు బాగానే ఉన్నాం. సురేష్ గారు మేము పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మాయి అమ్మవారి మీద చాలా అభిమానము. అంతేకాకుండా మా అమ్మాయి ఉంటామని చెప్పేసి మా అమ్మాయి దేవి టెంపుల్ పెద్దపల్లి డిస్టిక్ లోని పెద్ద కలవాల ప్రాంతంలో ఇది ఉన్నది. ఈ టెంపుల్ చాలా విశిష్టమైనది, చాలా సంవత్సరాల పురాతన టెంపుల్ ఇది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఒక సంవత్సరం వచ్చినట్లయితే మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటారు. ఇక్కడ ఈ అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. భక్తులు ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే ఆ సంవత్సరంలో ఆ తల్లిగారు, మా అమ్మాయి తల్లి గారు మా అమ్మాయి తల్లి ఈ దేవత మనకు ముంబైలో ఒకటి ఉంటది, ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటది. స్వయంభూ ఈ తల్లి గారు ఇక్కడ మా అమ్మాయి స్వయంభూ వెలిసినది. ఇది పురాతన కాలం నుండి వస్తున్నది కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు చాలా ఇక్కడ మన ఒక డిస్ట్రిక్ట్ కాకుండా రాష్ట్రం మొత్తంలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి అంటే 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ కార్యక్రమం జరుగుతున్నది. 5 రోజులు కూడా భక్తులు 5 నిద్రలు చేయడానికి కూడా ఇక్కడ సంతోషంగా పక్కనే వాగు ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ప్రతిరోజు భోజనాలు ఉంటాయి కాబట్టి భోజనాలను చాలా హ్యాపీగా ఇక్కడ ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్, అంటే మా అమ్మాయి దేవి మహాత్మ్యం అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి వాళ్ళు ఏమైతే మనసులో కోరుకుంటారో సంవత్సరంలోపు నమ్మకం భక్తులందరికీ ఉన్నది. కావున ఈ అవకాశం అందరికీ దక్కదు. సో ఎవరైనా చెప్పినట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి తల్లిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. వాళ్ళకి అందరికి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.